వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్ విత్ భరత్లో మనతో పాటు ఉన్నారు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ లీడర్ ఆశన్న గారు, జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, మొన్న ఎలక్షన్స్లో ఓడిపోయారు. సడన్గా ఏంది సైలెంట్ మోడ్లో వెళ్ళిపోయారు? సైలెంట్ మోడ్ ఏం లేదు, కాంగ్రెస్ కావాలి, మార్పు రావాలి అన్నారు. రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లో మేము అన్ని హామీలు నెరవేరుస్తామన్నారు. చాలా హామీలు ఇచ్చారు, లెక్కకు మించి ఇచ్చారు. తెలంగాణలో భరత్ గారు మీకు తెలియదు కాదు, పెడతా అంటే ఆశ 420 హామీలు ఇచ్చారు. కెమెరామెన్ 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు. అవి 6 గ్యారెంటీలుగా మారిపోయాయి. మేము ఇది ఇస్తామన్నారు. మేమేమంటున్నామంటే ఈ మధ్య రేవంత్ రెడ్డి గారిని ఉద్దేర ముఖ్యమంత్రి అంటున్నాం. డబ్బులు ఇచ్చి పైసలు వంచే పని ఏది చేయలేడు ప్రజలకి మాలాగా. ఆయన ఏం చేసిండు, ఒక ఆర్టీసీ బస్సు, ఒక ఫ్రీ బస్సు ఇచ్చాడు. దాంట్లో ఏంటంటే అదే డీజిల్, అదే టైర్లు, అదే బస్సు, మేము ఇచ్చిన బస్సులే. కొత్తగా చేసింది ఏం లేదు, కార్పొరేషన్ నడిపిస్తుంది. రెండవది టీజీ తీసేసి టీఎస్ పెట్టింది అన్నాడు. మూడోది మేమేమంటున్నామంటే భరత్ కాకపోకుండా ఇప్పుడు రైతులైతే మెయిన్ కదా. ఈ రాష్ట్రంలో అత్యధిక భారతదేశంలో వ్యవసాయ ఆధారిత ప్రాంతం. మీ హామీలు కూడా 10 సంవత్సరాలైనా అమలు కానీ హామీలు కాలేదు కాబట్టి మమ్మల్ని ఓడించారు కదా. నిరుద్యోగ భృతి అన్నారు, చెప్తాను. ఇప్పుడు మేము భరత్ గారు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు కాబట్టి ఓడించారు అనుకోండి. మీరు ప్రజల హామీలు నెరవేర్చలేదు కాదు ఇచ్చారు, దాని చరిత్ర లేదు. ఇక అది అయిపోయింది. మేము ఇచ్చాం, ఇప్పుడు ఇచ్చాం కదా. 100 రోజులు అన్నారు, 124 రోజులు అవుతుంది. నేను 111 రోజులకు మీడియాకి వచ్చిన, సైలెంట్ మోడ్లో కోలే. 111 రోజులు మా కాన్స్టిట్యూన్సీ నెంబర్ 11. 100 రోజులు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలన్నారు కదా. ఆ మార్పు ఏమైనా వస్తాయో మేము కూడా ఎదురు చూసినాం. 1000 కళ్ళగా మీరు మీడియాలో ఉండేవాళ్ళు 111 రోజులు పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత ఇన్ని రోజులు లేను. ఇప్పుడు సైలెంట్ మోడ్ లో లేను. అప్పుడు పంగనామాలు పెట్టిరు మాట. ఈ 111 రోజులు అప్పుడు వచ్చాను నేను. ఇప్పుడు ఏమంటున్నా, డిసైడ్ చేసుకున్నారా ఓడిపోయిన తర్వాత కొన్ని రోజులు రాదని చెప్పి అనుకున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు కొన్ని రోజుల వరకు మనం ఏమనద్దు, వాళ్ళు హామీలు ఇచ్చారు కదా, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. వారే టైం కోరారు కదా. ఇప్పుడు ఆ ఫోన్ ఇవ్వండి. మా దగ్గర ఏమన్నారంటే వారు, భరత్ గారు మేం చెప్పింది కాదు, రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారు ఆన్ వీడియో రికార్డింగ్లో లక్షలాది మంది ప్రజలలో ఏం కదా ఇచ్చేయండి, లక్షలాది మంది ప్రజలలో వారు వీడియోలో ఒకటే వీడియో చూపిస్తాను నేను, పెద్దగా ఎక్కువ చూపించాను. కెమెరామెన్ ఒక్కసారి చూపించండి సార్కి, భరత్ గారికి చూపించాల్సిన అవసరం మనకు ఉంది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే రైతు బంధు ఒక్కటి కాదు, ఒకటే అంత కలిపి ఒక నిమిషం 30 సెకండ్లలో అయిపోతుంది మన వీడియో. వారు అన్న మాటలు చూపిస్తా, ఎందుకంటే నా మాట నుంచి ఎందుకు చెప్పాలండి. నేను చెప్తే మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు కదా. రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9, 2023 ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా. నేనేం చెప్తున్నా అంటే, రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడి పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాటి నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. వరి పండించేటువంటి రైతులకి వరి పంటకి క్వింటాల్కి 500 రూపాయలు అదనంగా బోనస్ ని ప్రకటిస్తా ఉన్నారు. 1960 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఒట్లు కొనే బాధ్యత, 2500కు క్వింటాల్ ఒట్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వ్యవసాయ పన్నులు మొదలయ్యే ముందల్లే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. భూమి లేని కౌలు రైతులు కౌలుకు భూమి పట్టుకుంటే రైతు బంధు పథకం ఏమో భూమి ఆయన పోతుంది, కౌలుకు తీసుకున్నాక అప్పులు మిగులుతున్నాయి, పురుగుల మందు తాగి చచ్చిపోతుంది. అందుకే కౌలు రైతులను కూడా గుర్తించి ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు కౌలు రైతుల గుడియానికి అలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. భూమి లేని వాళ్ళు అంటారు ఊరికి పోతే, అయ్యా భూమి ఉన్నోనికి భూమి ఉంది, వానికి నువ్వు పైసలు ఇవ్వబడుతుంది. నా పరిస్థితి ఏందని మేము కూడా ఆలోచన చేసినాం, సోనియామ్మతోని రాహుల్ గాంధీతోటి. కరెక్టే కదా అని భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా ఇవాళ ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది నిర్ణయాలు. మేము ఏమంటలేము, 100 రోజులు ఏమని ఇది వారే డేట్లు. మేము డిసెంబర్ 9కి ఇవ్వమని మేము అడగలేము సార్.
జనవరిలో ఇవ్వమని మేము అడగలేం, ఫిబ్రవరిలో ఇవ్వమని అడగలేం. వారే 100 రోజులని ప్రకటించేది స్వయంగా మీరు విన్నారు. ఇంకా అవి కాదు చాలా ఉన్నాయి. మీకు నేను చదివి చెప్పాలంటే భరత్ గారు వినాలి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం చెప్తాను. ఇచ్చారు ఈ ఒక్క హామీ కూడా, ఒక్క హామీ. మేము ఏమంటారు, దయచేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కనుక వారు 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తే మీరు వారి వైపే ఉండండి, వారు 12,000 ఇవ్వకపోతే మా వైపు రండి. రైతు బంధు 15,000 ఇస్తే మీరు కాంగ్రెస్ వైపు ఉండండి, ఒకవేళ రైతులు ఇవ్వకపోతే మా వైపు రండి. మా అన్నదమ్ములకు నిరుద్యోగ భృతి ఇస్తే అటువైపు వెళ్ళండి, ఇవ్వకపోతే మా వైపు రండి. మా చెల్లెళ్లకు మహాలక్ష్మి, తల్లులకు, అత్తలకు, కోడళ్లకు 2,500 రూపాయలు ఇస్తే అటువైపు వెళ్ళండి, లేకపోతే మా వైపు రండి. కళ్యాణ లక్ష్మి ఇచ్చి తులం బంగారం ఇస్తే అటువైపు వెళ్ళండి. నేనేమన్నా సార్, ఒక్కటి రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడదు సార్. ఏ రాజ్యంలోనైతే స్త్రీలు అగౌరవపరుస్తారో, ఏ రాజ్యంలో అయితే స్త్రీలు కన్నీళ్లు పెడతారో ఆ రాజ్యం కూడా బస్ ఎక్కితే అయిపోతుంది సార్. తులం కళ్యాణ లక్ష్మి ఎవరు ఇవ్వాలి? ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది కదా. కేసీఆర్ గిట్ ఎవరు ఇవ్వాలి? 4,000 పింఛన్లు ఎవరు ఇవ్వాలి? ఎప్పుడు ఇస్తారు సార్? 4 నెలలు అయిపోయింది కదా. ఇప్పుడు చెప్పండి, ఈ నెల ఇవ్వమని చెప్పండి, మేమేం ఆబ్జెక్షన్ చేయము. ఎలక్షన్ కమిషన్ ఎలక్ట్రిసిటీ బిల్ ఇచ్చారు, ఫ్రీ ఇచ్చారు, 200 యూనిట్లో ఫ్రీ ఇచ్చారు, మహాలక్ష్మి బస్ ఇచ్చారు, ఆరోగ్యశ్రీ 10 లక్షల పథకాలు ఇచ్చారు సార్. గ్యాస్ సిలిండర్ ఇచ్చారు 500కు. U3 ముఖ్య గ్యాస్ సిలిండర్ ఇచ్చారు కదా 500 రూపాయలకు ఇచ్చారు కదా భరత్ గారు. దానికోసం ఆయన మేము U3 ముఖ్యమంత్రి అంటున్నాం. U3 ఉద్దర ముఖ్యమంత్రి, యూటర్న్ ముఖ్యమంత్రి, యూట్యూబ్ ముఖ్యమంత్రి చెప్పనియండి సార్. ఉద్దర ముఖ్యమంత్రి ఎందుకంటే బస్సులు అవే, టైర్లు అవే, డీజిల్ అదే, ఒక్క బస్సు కూడా పెరగాలి. ఆడోళ్ళు ఎక్కువ సిగలు పట్టి గుంజుకున్నాడు, కొట్లాడు, పాపం పరేషాడు. రెండోది కరెంటు, మేము తయారు చేసిన కరెంటే, కొత్తగా ఉత్పత్తి అయిన కరెంట్ ఇస్తా ఉన్నాడు. మూడోది గ్యాస్ కనెక్షన్ వినాలి సార్. గ్యాస్ కనెక్షన్ అన్నారు, గ్యాస్ కనెక్షన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలో 100 రూపాయలు 70 రూపాయలు వేసి నేను ఇస్తున్నాడు. ఇవి దీంట్లో ఎక్కడ కూడా రెవెన్యూ ద్వారా సంపాదించి ఇచ్చిన 900 సిలిండర్ కూడా సివిల్ సప్లై కార్పొరేషన్ భరిస్తుంది. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆదాయం నుంచి తీసుకొచ్చి ఒక 12,000 రైతు కూలీలకు ఇచ్చి 15,000 రైతు బంధు ఇచ్చి డబ్బులు ఇస్తే ఇచ్చిన 63 లక్షల మంది రైతులు ఉన్నారు సార్. ఈ ప్రాంతం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. నెక్స్ట్ నవంబర్లో ఇస్తారేమో, ఇప్పుడు ఖరీఫ్ లో ఇస్తారేమో. మరి అందుకోసమే మరి ఖరీఫ్ తర్వాతనే ఇస్తారు కదా ఓట్లు. ఈసారి మాకే ఇస్తారు ఓట్లు. మేమేమంటాం, ఇది తుక్కుగూడలో మీటింగ్ లో 420 సార్ కెమెరామెన్ 420 పథకాలు ఇచ్చారు. ఇది పక్కన పెట్టారు. మళ్ళీ అదే తుక్కుగూడలో వచ్చి మళ్ళీ 5 న్యాయ్ 25 గ్యారంటీస్ అని ఇచ్చారు. ఎక్కడ అమలు అవుతాయి? ఎట్లా వస్తుంది? కుటుంబానికి 1,00,000 ఇస్తామంటున్నారు. కుటుంబానికి 1,00,000 ఇస్తారు, అన్ని ఇస్తారు. ఎక్కడికి ఇస్తారో సోర్స్ భరత్ గారు సోర్స్ చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం ఇస్తాం. ఎక్కడ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంబానీలు అదానీలకు ఇచ్చే బదులు మేము తీసుకొచ్చి ఇస్తాం అంటారు. కర్ణాటకలో 5 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేశాం, తెలంగాణలో కూడా 6 గ్యారంటీల దిశగా ముందుకెళ్తుంది. 3 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేశారు. పప్పులో కాలేస్తారు సిలిండర్ సార్, అక్కడే పప్పులో కాలేస్తున్నారు. మహిళలకు ఫ్రీ బస్ ఇంప్లిమెంట్ చేశారు, ఆరోగ్యశ్రీ 200 యూనిట్ల ఎలక్ట్రిసిటీ అవన్నీ సార్. ఆరోగ్యశ్రీ ఉద్దర పథకం, బస్సు ఉద్దర పథకం, సిలిండర్ ఉద్దర పథకం, వాళ్ళు ఇచ్చేదే లేదు. గ్యాస్ ఉద్దర పథకం, కరెంటు ఉద్దర పథకం. అందుకోసమే ఉద్దర పథకాలు, యూట్యూబ్ ముఖ్యమంత్రి, యూటర్న్ ముఖ్యమంత్రి. ఫార్మసీటీ మారుస్తా, మెట్రో రైలు మారుస్తా, రీజనల్ రింగ్ రోడ్ మారుతా, అవుటర్ రింగ్ రోడ్ పక్క నుంచి చేస్తా, మళ్ళీ అందరు పోయి కలిసి రాగానే ఏది మారడు, యూటర్న్ తీసుకుంటారు. మీరు 6 అని తప్పు. 6 పథకాలు కాదు వారు ఇచ్చినాయి. 6 గ్యారెంటీలలోనే 13 గ్యారెంటీలు ఉన్నాయి. వ్యవసాయ రంగం వేరే, యువత వేరే, విద్యా రంగం వేరే, అమరవీరులు వేరే, సాగునీటి రంగం వేరే, ఎస్సీ సంక్షేమం వేరే, ఎస్టీ సంక్షేమం వేరే, బీసీ సంక్షేమం వేరే, గృహ నిర్మాణం వేరే, హైదరాబాద్ అభివృద్ధి వేరే, పర్యాటక రంగం వేరే. చెప్పుకుంటా ఏంటంటే 5 సంవత్సరాల గురించి సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఒక యువత తీసుకున్నారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అన్నాడు. 4 నెలలు అయింది, ఒక్క ఉద్యోగం కూడా మేమిచ్చిన ఉద్యోగాలకు పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చిన అన్నాడు. ఎక్కడ ఇంటర్వ్యూలు అయినా, ఎక్కడ ఎగ్జామ్స్ అయినా, ఇక్కడ మన కెమెరామెన్లు ఉన్నారు కదా, ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఎందుకు ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు తీసుకుంటే వాళ్ళు ఉద్యోగాల్లో చేరుతున్నారు, మనమే తీసుకోవాడుతున్నాయి కెమెరా. రెండో అంశం 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఒక యువత తీసుకున్నాను నేను, ఒక పేజీ తీసుకున్నా. ఇచ్చాడా సార్? నెక్స్ట్ పేజీలోకి వెళ్తా. వినండి, విద్యారంగం అన్నాడు. ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తాడు. ఇచ్చాడా? నెక్స్ట్ పేజీలోకి వెళ్తా. ఒక్కటే వెళ్తాను. తొందర పడుతున్నట్టు అనిపిస్తలేదు. సరే, ఇవన్నీ హామీలు అందరూ తెలుసు. 6 గ్యారెంటీలు అంటారు భరత్ గారు. మీ నోట్ల నుంచి 6 గ్యారెంటీలు 620 కాదు సార్. చూడండి సార్, ప్లీజ్ మీరు చూడండి, ఎట్లా మాట్లాడకండి. 420 కాంగ్రెస్ పక్షపాతి లాగా మాకు అనిపిస్తుంది. మీరు చదవండి.
మీరున్న మీరు చదవండి, లేదా ఆయనకి ఇచ్చి చదివిపియండి. నేను అనేది 420 హామీలు ఇచ్చారు కదా, 420 రోజులు కూడా టైం ఇవ్వరా వీటి ఇంప్లిమెంట్ చేసి? ఇప్పుడు చేయమంటున్నాం కదా, రోజుకు మేము ఇప్పుడు ఏమంటలేమే, చెయ్యమంటున్నాం. ఇప్పటిదాకా ఏం చేయలేరు కాబట్టి ప్రజలు మొన్న మేము చేయలేని చెప్పి మమ్మల్ని ఓడించారు. ఇప్పుడు వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళని ఓడించండి. బీఆర్ఎస్ కారు గుర్తుకేయండి. ఏ గ్రామానికి వెళ్ళినా అయ్యా కరెంట్ వస్తలేదు, మళ్ళీ మోటార్లు వేలిపోతూ ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతూ ఉన్నాయి, ఇయ్యాల మళ్ళీ మోటార్ల వైరింగ్లు వస్తూ ఉన్నాయి, భూమిలో వాటర్ తగ్గిందయ్యా, చెరువులలో నీళ్ళు లేవయ్యా, మేడిగడ్డలో 5 TMCల నీళ్ళు ఎత్తిపోశారయ్యా, అందుకోసం మేమంతా సారికేస్తాం, అందుకోసమే ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో మేమంతా సారికేస్తాం, కారుకేస్తాం, కేసీఆర్కి ఇస్తాం అంటారు. రేవంత్ రెడ్డి ఏమంటారంటే రెఫరెండం అని చెప్తున్నారు. సార్ ఇప్పుడు రెఫరెండం అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కనుక 5 దాటితే గనక 17 గెలుస్తాం సార్. 17 కేటీఆర్ నిన్న 9 పైగా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఏముందంటే గ్రౌండ్ లో మేము తిరుగుతూ ఉన్నాం కదా, ఆ ప్రజలలో ఏదైతే అగ్ర కోపాలు చూస్తూ ఉంటుంటే వాళ్ళ రైతు బంధు వల్లే ఆ పెట్టుబడి తీసుకొచ్చి పెట్టిర్రు. 20 లక్షల ఎకరాలు ఎండిపోయినాయి, కరెంటు రావట్లేదు, పెట్టుబడి లేదు, కొనుగోలు కేంద్రాలు లేవు. గతంలో 7,249 కొనుగోలు కేంద్రాలు పెట్టి ఎంఎస్పి రేటు కొంటే ఇయ్యాలి. ఎంఎస్పి రేటు భరత్ గారు 21,83 రూపాయలు ఉంది సార్ ఇవాళ ఎంఎస్పి రేట్. సార్ 21,83 ఉంటే వీళ్ళు ఎంఎస్పి రేట్ ఇవ్వకుండా పాత వడ్లు 35 లక్షల మెట్రిక్ టన్నులు 1900లకు అమ్మిరు సార్. 1,450 కోట్ల కుంభకోణం. అన్న వస్త్రం పోతే ఉన్న వస్త్రం ఊడిపోయినట్టు ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు లేవు. వీళ్ళు పాత ధరకు 1900లకు అమ్మేసరికి రైతులు భయపడ్డారు. ముఖ్యమంత్రి గారు గతంలో ప్రెస్ మీట్ పెట్టి రైతులారా రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు, ఒకరోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభావ అంటారు, అట్లాంటి రైతులు ఏడొద్దు, నానిపోయిన కొంట, ముక్కిపోయిన కొంట, వర్షంలో నాన్న కొంట అని చెప్పి మా ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు ధైర్యాన్ని ఇచ్చాడు, ఒక భరోసా ఇచ్చాడు. వీళ్ళు రైతు భరోసా లేదు, రైతు బోనస్ లేదు, రైతులను బోగస్గా క్రియేట్ చేశారు. నేనేమంటానంటే వాళ్ళు చెప్పకపోయేసరికి నిజామాబాద్ రైతులంతా 1600కు 1700కు రైస్ మిల్లర్లో యాడ్స్ ఇచ్చారు. భరత్ గారు సారీ, ఫస్ట్ టైం రైస్ మిల్లర్స్ యాడ్స్ ఇచ్చారు. మేము కొంటాం, గవర్నమెంటే 1900లకు అమ్మేసిందయ్యా పాత వడ్లు, మీరు 1600కి ఇవ్వండి, 1700కి ఇవ్వండి అని చెప్పి కొంటాం. కొనుగోలు కేంద్రాలు లేవు. ఇప్పుడు కాపీ అండ్ పేస్ట్ పెట్టచ్చు కదా. మేము 7,249 కొనుగోలు కేంద్రాలు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు మీరు ఇంత వ్యతిరేకత ఉంటే గనక టీఆర్ఎస్ కు మొత్తం సీట్లు గెలుస్తాయి. 10 సీట్లు రావాలి. మొత్తం సీట్ల సంగతి పక్కన పెట్టండి, 10 సీట్లు రావాలి. ఒకవేళ రాకపోతే ఇప్పుడు మేము ఏమంటామంటే, ఒకవేళ రాకపోతే మేము రాకపోతే రిఫరెండం అన్నట్టు ప్రజలు మేము ఏమంటాం, రేవంత్ రెడ్డి ఏమంటాడు, నా పాలనకు రిఫరెండం అని చెప్పాడు. పాలనకు రిఫరెండం కదా, 4 నెలలు. మరి మీరే అంటారు 100 రోజులు చేయగలుగుతారు అంటారు, మళ్ళీ రిఫరెండం అని వాళ్ళే అంటారు. 17 సీట్లు గెలుస్తా అన్నారు, అది పక్కన పెట్టండి. ఇప్పుడు మేమేమంటాం, నిజామాబాద్ కు అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు ఉన్నారు. నిజామాబాద్ లో కనీసం 2nd ప్లేస్ వస్తుందా టీఆర్ఎస్? ఫస్ట్ ప్లేస్ లో మేమే ఉన్నాం. ఇప్పుడు రేసులో బాజిరెడ్డి గోవర్ధన్ గారు గెలుస్తారు, అరవింద్ గారు 3rd ప్లేస్ వస్తారు. డిపాజిట్ పోయినా ఆశ్చర్యం లేదు అరవింద్ గారు, ఎందుకంటే సీరియస్ గా పసుపు బోర్డు తెస్తాను బాండ్ పేపర్ ఇచ్చి పంగనామాలు పెట్టాడు భరత్ గారు. నాకున్న ఇన్పుట్ నిజామాబాద్ లో మీరు ఫస్ట్ సెకండ్ లో అయితే ఉండట్లేదు. ఇప్పుడు మీరు సార్ మీకు ఏమన్నా ఉండొచ్చు, మీ అభిప్రాయం అది. నా అభిప్రాయం ప్రకారం ఈయన పసుపు బోర్డు తీసుకొస్తా అని బాండ్ పేపర్ రాశాడు. పసుపు బోర్డు ఎక్కడ ఉంది? ప్రధానమంత్రి అనౌన్స్ చేసిన ఎక్కడ ఉంది? పసుపు బోర్డు ఎక్కడ ఉంది? కొరుట్లలో ఉందా, జగిత్యాలలో ఉందా, బాల్కొండలో ఉందా, ఆర్మూర్లో ఉందా, నిజామాబాద్ లో ఉందా, నిజామాబాద్ రూరల్లో ఉందా, బోధన్లో ఉందా? మరి మన ఇద్దరం ఇక్కడ నుంచి బయలుదేరదాం, రాత్రి అంతా బయలుదేరి సార్. పేపర్లు ఎవరు నమ్ముతారు సార్? ఎలక్షన్ ముందు 5 సంవత్సరాల కింద బాండ్ పేపర్ వినాలి సార్. లేదు సార్, అవన్నీ ఫేక్, అవన్నీ కరెంట్ బిల్ కట్టలేరు, తాళం తీయలేరు. మీరు పోయి చూడండి రాత్రి. ఫేక్ బోర్డే లేదు. ఈ ఎంపీ ఫేక్ అండ్ ఫాల్స్ అండ్ ఫ్రాడ్. F3 ఎంపీ చదివింది ఫేక్, మాట్లాడేది రాసిచ్చింది ఫాల్స్ బాండ్ పేపర్, మాట్లాడేది ఫ్రాడ్. అట్లా అయితే మరి ఆర్మూర్లో ఎందుకు గెలిపించారు బీజేపీని? బీజేపీ ఇప్పుడు నేనేమంటాను సార్, ఇప్పుడు ఒక గెలుపు ఇందిరాగాంధీ ఎందుకు ఓడిపోయింది సార్? మరి షీజ్ ఐరన్ లేడీ కదా. మరి ఎన్టీ రామారావు గారు తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు దేవుడు. వినాలే ఈ తెలుగు ప్రజలకు దేవుడు కదా. ఇలా దేశంలో అప్రకృతి ఎమర్జెన్సీ నడుస్తుంది. ఇలా మోడీయిజం, ఇక్కడ రేవంత్ రెడ్డి రౌడీయిజం నడుస్తుంది. అక్కడనేమో ఈడీ ట్యాంపరింగ్, ఇక్కడనేమో ఫోన్ ట్యాంపరింగ్ నడుస్తూ ఉంది. మేమేమంటున్నాం అంటే ఫోన్ ట్యాంపరింగ్ ఇప్పుడు మేము ఇప్పుడు చెప్తా ఉన్నా, వాళ్ళు మన కార్తీక దీపం సీరియల్ లాగా కొనసాగిస్తూ ఉన్నారు, మసిమూసి మాయ చేస్తూ ఉన్నారు, అవినీతి అంటున్నారు, ఫోన్ ఆపరేషన్ డైవర్షన్. ఇక్కడ పైసలు లేవు, పాలించే పాలన. మీ పర్సనల్ క్వశ్చన్, మీరు చాలా డెవలప్ చేసామని చెప్పారు,
ఆర్మూర్లో 3వ స్థానం ఎందుకు వచ్చింది? మూడో స్థానం బాగా అనిపించలేదా? 3వ స్థానంకు 2వ స్థానంకు 800 ఓట్లు ఫరక్ ఓకే, అంతే. 3వ స్థానం 2వ స్థానం అయినా సమసమానం సరే వచ్చింది. 3 కదా. ఇంత వేవ్ లో కాంగ్రెస్ కూడా 40,000 ఓట్లు వచ్చినాయి కదా, 40,800 వచ్చింది. ఇంత వేవ్ లో నాకు 40,000 వచ్చినాయి. దాని ఇప్పుడు ఓటమి సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ ఎందుకు బాధ అనిపించిందా ఓడిపోయిన తర్వాత? అంటే మనం ఏంటంటే ఒక హ్యూమన్ బీయింగ్ 2 సార్లు మీరు 24 గెలిచారు. గంటలు మంచి మెజార్టీతోనే గెలిచారు 2 సార్లు. నేను 30,000 మెజార్టీతో గెలిచా, మొదటిసారి 15,000 మెజార్టీతో గెలిచా, 18 గంటలు పనిచేసా, ఆర్మూర్లో 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చా, 17 బైపాస్ రోడ్లు వేయించా, ప్రతి ఊరికి మట్టి రోడ్లు లేదు ఏ ఊరికి కూడా. 17 బైపాస్ రోడ్ స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంటే, మొత్తం స్టేట్ గవర్నమెంటే. నేను చెప్పేది అని స్టేట్ గవర్నమెంటే. ఆర్మూర్ టు నిజామాబాద్ 4-వే లైన్ వేసాం, నందిపేట టు మాక్లూ డబుల్ రోడ్ వేసాం, ఆర్మూర్ టు నందిపేట డబుల్ రోడ్ వేసాం, ఆలూరు మండలం తీసుకొచ్చాం సార్ కొత్తగా. అన్ని మండలాలతో కాదు, ప్రత్యేకంగా సీఎం ముఖ్యమంత్రి గారు మండలం దండం పెట్టి తీసుకొచ్చాం. డొంకేశ్వర్ మండల్ తీసుకొచ్చాం, నందిపేటలో ఫైర్ స్టేషన్ తీసుకొచ్చాం, నందిపేటలో 3 బైపాస్ రోడ్లు తెచ్చాం, వేల్మల్కు బైపాస్ రోడ్ ఇచ్చాం, ఆర్టీసీ బైపాస్ రోడ్ చేశాం, ఆలూరు బైపాస్ రోడ్ చేశాం, నవనాథ్ సిద్ధులగుట్ట 20 కోట్లతో అభివృద్ధి చేసినాం. మా డయాలసిస్ సెంటర్ తీసుకొచ్చినాం, 17 ఫంక్షన్ హాల్ కట్టించాం, ముందుగా ఫంక్షన్ 5 ఎకరాలు కట్టించాం. ఫంక్షన్ 80 కొంత గవర్నమెంట్, మిగతా షెడ్లు అంతా నాదే. కుర్మా యాదవ్ సంఘం షెడ్ కొంతం సొంత డబ్బులతో కుర్మా యాదవ్ సంఘంకు 80/140 సైజు తెచ్చాం. అక్కడ మున్నూరు కాపు సంఘం ఇచ్చాను సార్, మున్నూరు కాపు సంఘం తెచ్చాం సార్. ఇప్పుడు ప్రతిదానికి కొన్ని కారణాలు ఉంటాయి, కొన్ని నచ్చలేవచ్చు ప్రజలకు, అవి కట్టడమే నచ్చలేదేమో, అత్యధిక అభివృద్ధి చేయడం నచ్చలేదేమో, ప్రజలకు రోజు భోజనాలు పెట్టుకుంటే ఇంటికాడ దండం పెట్టింది నచ్చలేదేమో. మా పాత ఎమ్మెల్యేలు ఎవరు కలవకపోయేది, ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా కలవాడు. మా ఇంటికాడ రోజు భోజనాలు ఉంటుండే, గుట్ట మీద ప్రతి సోమవారం భోజనాలు ఉంటుండే, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ప్రతినిత్యం భోజనాలు ఉంటుండే. యాదగిరిగుట్ట కూడా బస్సులు పెట్టినాం, ఒక 20-30 ఓట్లు కూడా పెట్టించారంటారు. నాకే ఓటేస్తా లేదు సార్, ఒట్లు పెట్టియాలి, బస్సులు పంపించి అక్కడ చూడండి సిద్ధులగుట్ట, ఇక్కడ పవిత్రమైన శివుడు, నేను శివుడి భక్తుడిని, అక్కడ నరసింహస్వామి, ఇక్కడ చూడండి, అక్కడ చూడండి, మన అభివృద్ధి చూడండి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇక్కడ ఉన్నటువంటి రాంగ పొంగ అనేక బ్యారేజీలు ఉన్నాయి కదా, మల్లన్న సాగర్ చూసుకొని రండి చూపించాం. ఎంతమంది చూపించారు? అది 100,000 మంది వీళ్ళంతా ఓటేస్తే. అదే మేమేమనుకున్నామంటే, సరే ప్రజలకు మరి నచ్చి ఉండకపోవచ్చు, లేదంటే మా కింద స్థాయి నాయకులే నచ్చకపోవచ్చు, లేదంటే నేను నచ్చకపోవచ్చు. మేము ప్రజాస్వామ్యంలో గెలిపోవటంలో సమానంగా తీసుకుంటాం సార్. ఒక స్పీడ్ బ్రేకర్లు మాత్రమే 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. బాధ అనిపించిందా ఓడిపోయిన తర్వాత? నా ప్రజలు నాకు దేవతలు, ఆర్మూరు ప్రజలే నా దేవుళ్ళు, నా మా ఆర్మూరే నాకు ఒక. కొంతమంది అన్నారు ఆర్మూర్ వదిలి వెళ్ళిపోతాడు జీవన్ రెడ్డి, ఇంకా వేరే కాన్స్టిట్యూన్సీ చూసుకుంటాడు. ఎక్కడ పోను 120 రోజులు సైలెంట్ ఎక్కడ పోతే అక్కడనే లెంకుంటా సార్. ఏ ఊర్లో అయితే ఓడిపోయినా ఆ ఊర్లోనే గెలిచేస్తా. ఇదే భరత్తో గెలిచినాక ఇంటర్వ్యూ చేస్తా, ఇదే భరత్ గారితో 100%. ప్రజలకు తెలిసిపోయింది కదా. ఇప్పుడు వెలుతురు ఉండే, చీకటి ఉండే, వెలుతురు ఉండే మాది. ఇప్పుడు చీకటి వచ్చింది, చీకటి వచ్చినప్పుడు వెలుతురు విలువ తెలుస్తుంది. మా చంద్రశేఖరుడు విలువ ఇయ్యాల తెలుస్తుంది రైతులకు. అయ్యో రైతులు మేము పోగొట్టుకుంటుంటే పార్లమెంట్ లో రావాలి మీరు అన్నట్టు 17 సీట్లు. నేను చెప్తున్నా కదా, నా ప్రకారం ఒకవేళ ప్రజలలో మా మీద ఏ విధంగా అయితే వ్యతిరేకత వచ్చి మమ్మల్ని ఓడించారో, ఇలా ఏదో పెడతా అంటే ఆశ భరత్ గారు పెడతా అంటారే 4,000 ఇస్తారట. ముసలి వాళ్ళు అందరూ రేవంత్ రెడ్డి వైపు వెళ్ళారు. 2,500 అత్తకి ఇస్తారట, కోడలికి ఇస్తారట, బిడ్డకి ఇస్తారట. సార్ చెప్పండి, 4,000 పెన్షన్ అంటే రేవంత్ రెడ్డి 4,000 అంటే కేసీఆర్ 5,000 అన్నారు. మేము 4,000 చెప్తాం. మేము ఆల్రెడీ 2,000 ఇచ్చాం. దేశంలో అత్యధిక పింఛన్లు మాదే. ఇప్పుడు జగన్ నిన్న జగన్ కాదు, నేను చెప్తా. జగన్ రెండోసారి అధికారంలోకి రాగానే వెంటనే 2,250 చేశాడు. 2,250 నెక్స్ట్ ఇయర్ 2,500 పెంచుకుంటూ అత్యధికం ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు వచ్చింది రీచ్, ఇప్పుడు వచ్చింది, మేము చేసినాం. తర్వాత వీళ్ళు అత్త కోడలికి ఇస్తా అన్నారు, కళ్యాణ లక్ష్మి ఇచ్చి బంగారం ఇస్తాను, తులం బంగారం. అయ్యో కేసీఆర్ ఎట్లా ఇస్తుండు, కేసీఆర్ ఉన్నా లేకుండా ఇస్తాడు, ఆడేమో కొత్తగా బంగారం ఇస్తా అని చెప్పి. ఆ మహిళలకు బంగారం అంటే కొద్దిగా ప్రేమ, అటు బంగారం వైపు వెళ్ళారు. ఈ పెట్టుబడి రైతులకు 15,000 ఇస్తారంటే అటు వెళ్ళారు. రైతు బంధు ఇప్పుడు మీరు 1000 ఎక్కువ అన్నారు, సిలిండర్ 500 అంటే మీరు 400 ఇస్తున్నారు. మీరేం తక్కువ ఇవ్వలేదు కదా. మేము అన్నాము మీరు ఆల్రెడీ 10 ఏళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అయినా సరే మిమ్మల్ని కాదని వాళ్ళకి వేస్తారంటే ఓన్లీ హామీలు అయితే నాకు అనిపించలేదు. పాతొక రోత కొత్తొక వింత, పాతొక రోత కొత్తొక వింత. మాకు 10 ఏళ్ళు అయింది, 10 సంవత్సరాలు అయింది. మూడోసారి ముఖ్యమంత్రి అనేసరికి వాళ్ళు ఏదో ఈ మసిపూసి మాయ చేసి 420 పథకాలు పెట్టేసరికి వాళ్ళు ఈ 420ని నమ్మిరు సార్. 420 పథకాలు
కాంగ్రెస్ అంటేనే మోసం అనేది తెలియదు. ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ చీటింగ్ పార్టీ, ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కరప్షన్ పార్టీ అని వాళ్ళు ప్రజలకు కానీ తెలియదు. ఇప్పుడు మీరు అన్నారు కదా డెవలప్మెంట్ కాన్స్టిట్యున్సీ చేసినట్టే కేసులు చాలా పెట్టించారు మీ కాన్స్టిట్యున్సీలో, మీ వ్యతిరేకుల మీద ఇష్టం ఉన్నట్టు పోలీస్ కేసులు ఇప్పుడు మేము పెట్టించారు. అవన్నీ దానివల్ల ఓడిపోయారు అంటారు. మీ ఎవరి మీద పెట్టలేము. మండల్ వైజ్ తీసుకొని రండి భరత్ గారు, మన వాళ్ళని పంపండి. మీ ఎవరి పార్టీ వాళ్ళ మీద కేసు మేము ఎవరి పార్టీల మీద పెట్టలేము. ఖాళీ వారేందంటే మమ్మల్ని కావాలని బద్నాం చేయాలి. గొబ్బెల్స్ తినగా వేము అవును, తినగా వేపాకు తీయ ఎవరో ఏదో మర్డర్ చేయించారు, లారీలతో తొక్కిచ్చారు, ఇవన్నీ అంటారు కదా. ఉండాలి కదా సార్, ఎఫ్ఐఆర్ కేసు ఉండాలి కదా. నేను లేదనుకో, కోర్టు ఉంది కదా సార్, హైకోర్టు ఉంది కదా సార్, జిల్లా కోర్టు ఉంది కదా సార్, ఆర్మూర్ కోర్టు ఉంది కదా. ఎందుకంటే పదే వస్తుంది అది ఏంటంటే ఇప్పుడు తప్పుడు ప్రచారాలు గొబ్బెల్స్ యాక్సిడెంట్ ఇప్పుడు లేదండి, తప్పు అన్ని పూర్తిగా అవాస్తవం. దళితులను వాళ్ళ చిన్నోళ్ళు కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా చేసుకున్నారు. ఎవరైతే చనిపోయిండో ఆయన ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా చేసుకున్నాడు. కావాలని నా మీద బురద రుద్దాలని చెప్పి ప్రతిపక్షంలో పడవక ఒక మామూలు కుటుంబం నుంచి రైతు కుటుంబంలో వచ్చిన నేను 2 సార్లు ఎమ్మెల్యే అయిపోయి ప్రతినిత్యం సీఎం గారితో ఉండడం, ఇక్కడ కేటీఆర్ గారితో ఉండడం, హైదరాబాద్లో ఎక్కడ పోయినా నేనే కనబడడం, దాంతో టీవీలలో కొద్దిగా మనకు తెలిసిన విషయాలు మాట్లాడడం పార్టీ కోసం నా బాధ్యత కదా. ఇవన్నీ మాట్లాడితే నెగిటివ్ అయిందా? అయింది కదా, మన నెగిటివ్ అయింది కదా. కనబడి 100 కోట్లు సంపాదించారు, 1000 కోట్లు ఉన్న జీవన్ రెడ్డి దగ్గర ఆస్తులు అంటారు. ఉంటే నేను చెప్తా కదా, నా అఫిడవిట్లో చెప్తా కదా భరత్ గారు, చెక్ మై అఫిడవిట్. ఎంత మీ అఫిడవిట్? నా అఫిడవిట్లో ఏముందో కదా ఉంది, నీకు కావాలంటే ప్రింట్అవుట్ తీసి ఇస్తా. నేను చెప్పాను ఇక అఫిడవిట్లో ఏముందో నేను మెన్షన్ చేసిన. ఒకవేళ తప్పు మెన్షన్ చేస్తే ల్యాండ్ గ్రాబరు, చాలా ఆర్టీసీ ఆస్తులను ఆక్రమించారు. 2012లోనే ఆర్టీసీ కాంప్లెక్స్ కాంగ్రెస్ హయాంలో అగ్రిమెంట్ ఉంది, అది కూడా మీకు కావాలంటే అగ్రిమెంట్ కాపీ కూడా మీకు ఇస్తారు. 2012లో ఏ ప్రభుత్వం ఉంది, మీరు జర్నలిస్ట్ కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలోనే అప్పుడు అగ్రిమెంట్ అయింది. అది మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాలే, కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత కాలే. దాని అగ్రిమెంట్ డేట్ ఉంది, అగ్రిమెంట్ పత్రాలు ఉన్నాయి. నీకు ఇదే ఇంటర్వ్యూలో మొత్తం చూపించిన డిఫాల్ట్ ఎందుకైనా డిఫాల్ట్ అయినామని చెప్పి వాళ్ళు అంటారు. కేసు ఏందో తెలియదు, దెర్ ఇస్ ఎ డిస్ప్యూట్. వాళ్ళు ఏదైతే జిఎస్టీ వాళ్ళు కట్టకుండా మమ్మల్ని క్లెయిమ్ చేస్తే మీరు కట్టలేరు కదా, నేను ఇన్పుట్ తీసుకుంటా, నేను చెయ్యనని చెప్పాను. ఆ డిస్ప్యూట్ని వెంటనే మా ప్రభుత్వం పోయిన తర్వాత ఓడిపోయిన వెంటనే ప్రతిపక్షాలు దాన్ని బలవంతంగా టీవీలలో యూట్యూబ్ ఛానళ్ళలో వేయించారు. ఒక కక్షతో, ఒక రాజకీయ కక్షతో చేశారు. నేను హైకోర్టు పోయిన రిట్ పిటిషన్లో ఆర్డర్ తీసుకున్న, ఆర్డర్ ప్రకారం ఫాలో అవుతున్నాం. మ్యాటర్ అండర్ సబ్జుడిస్ ఉంది కాబట్టి మనం టీవీలో మాట్లాడుకుంటాం. ఏముంది ఆర్డర్ ఇచ్చేసాం, ఏముందో అది. ఆర్టీసీ సమ్మెప్పుడు కూడా మిమ్మల్ని జీవన్ రెడ్డి ఆక్రమించారు. సమ్మెప్పుడు కాదు, మేము ఆక్రమించలేదు. సారీ, వాళ్ళు ఏమనలే, వాళ్ళు డిఫాల్ట్ ఉన్నారు, కట్టలేదు అన్నారు. కట్టది ఏదైతుందో జిఎస్టీది ఏదైతే విషయం ఉందో ఆ జిఎస్టీ విషయాలు దాన్ని అంతా ఇక్కడ క్లెయిమ్లో పెట్టినాం, హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినాం, దాని ప్రకారం ఫాలో అవుతున్నాం. జడ్జి ఏం విషయం చెప్తే ఆ విషయాన్ని ఫాలో అవుతున్నాం. దాంట్లో మేము డిఫాల్ట్ లేదు, దాంట్లో విధి విధానాల్లో తప్పిదాలు ఆయన మేము తప్పిదం పట్టుకున్నాం. వాళ్ళే కరెక్ట్ అన్నారు, మేమే కరెక్ట్ అన్నాం. ఇద్దరం కలిసి జడ్జి దగ్గరికి పోయినాం. జడ్జిలో ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ ప్రకారం జీవన్ రెడ్డి ఓటమికి సొంత పార్టీ నేతలు కూడా కొద్దిమంది వెన్నుపోటు పొడిచారంటే రాజకీయాలు అవన్నీ ఉంటాయి కదండి. మీ జడ్పీ చైర్మన్ మీకు ఎందుకు కాంగ్రెస్ కుమ్ములాటలు ఉన్నాయా అండి? అట్లనే మా పార్టీలో కూడా కొంతమంది ఉంటారు, డిసిప్లిన్ పార్టీ కదా. ఇప్పుడు మేమేమంటాం అంటే కొంతమంది చేస్తారు. మనం బాగా ఫాస్ట్గా ఉన్నాం, బాగా ముందర కురుగుతున్నాం. 2 సార్లు గెలిచాడు, 3వసారి గెలిస్తే ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్తాడు, మంత్రి అవుతాడు, వీడు మంత్రి కావద్దు, గెలవద్దు అని చెప్పి కొంతమంది. కేసీఆర్ కేటీఆర్ ఎందుకు మంత్రి కాలేదు? వేరే వాళ్ళకి సరే, ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డికి వచ్చింది, ప్రశాంత్ రెడ్డికి వచ్చింది, జీవన్ రెడ్డికి ఎందుకు రాలేదు? వాళ్ళు సీనియర్ కదా, నాకు 45 ఏళ్ళే అప్పటికి. ఫస్ట్ గెలిచింది 39 సంవత్సరాలకే, 2వసారి గెలిచింది 44 సంవత్సరాలకే, కాబట్టి 43 సంవత్సరాలకే. కాబట్టి నా వయసులో చిన్నోని, పోచారం చాలా సీనియర్, ప్రశాంత్ రెడ్డి గారు కూడా సీనియర్, పార్టీలో సీనియర్ కాదు, నాకంటే వయసులో సీనియర్. కాబట్టి ముఖ్యమంత్రి గారు మా బాస్ కేసీఆర్ కదా, మేము ఎప్పుడు కూడా మా బాస్ దగ్గర ఆయన ఏంటంటే ఈజ్ మై గాడ్ ఫాదర్, మాకు దేవుడితో సమానం. ఇచ్చారు, పియూసీ చైర్మన్ ఇచ్చారు, జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు. అంతే, అన్నిటికంటే ఎక్కువ ప్రతినిత్యం నేను సీఎం గారితోనే ఉంటుంటాను కదా, నాకు కావాల్సిన అభివృద్ధి అంతా చేశారు కదా. కాబట్టి మా బాసే ఫైనల్ అనుకునేది. మేము బాస్కి ఇట్లా ఎప్పుడు ఎదురుండి నాకు ఇది కావాలని అడగలే. ఆయన ఇచ్చింది ఎమ్మెల్యే 2వసారి అయినా, పియూసీ చైర్మన్ అయినా, అసెంబ్లీలో ఛాంబర్ ఇచ్చిన, మినిస్టర్ క్వార్టర్లో క్వార్టర్ ఇచ్చిన, అది ముఖ్యమంత్రి గారు యొక్క దయ వల్ల మాకు వచ్చింది.
అందుకోసం మేము చాలాసార్లు మీతో కూడా చెప్తా, బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, మై బాస్ ఈజ్ కేసీఆర్, ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ డై ఫర్ మై బాస్ ఫర్ కేసీఆర్ అని చెప్పి చెప్తా. ఎందుకు చెప్తాను, చాలా మంది అన్నాను ఆ పార్టీ పోతారు ఈ పార్టీ పోతారు, మీరు ఇట్లా మస్తు మంది అంటారు ఐ లైవ్ ఫర్ కేసీఆర్, ఐ డై ఫర్ కేసీఆర్ అన్నోళ్ళే 23 ఏళ్ళ పార్టీ మారుతున్నారు చాలా మంది. లేం కదా ఈ 3 నెలల్లో చాలా మంది మారారు అట్లా. మేము ఏమంటాం అంటే గైడెన్స్ శ్రీగారు ఇంతకంటే ఎక్కువ మాట్లాడు, మీకంటే ఎక్కువ మాట్లాడు. సార్ ఇప్పుడు 23 ఏళ్ళ నేను ఒక కేసీఆర్తో ఉన్నా. పార్టీ మారిన విషయం గురించి మీకు చెప్పా, అమ్మ పాలు తాగి అమ్ము రొమ్ము కోసేటోళ్ళు, రొమ్ము కోసిన వాళ్ళు, చీటర్స్, ఫాదర్ ఆఫ్ ద చీటర్స్, తిన్న అన్నంలో ఉంచేటోళ్ళు, ఎవరైతే అవినీతి చేసిరో, అక్రమాలు చేసిరో, ఆస్తులు కూడబెట్టుకున్నారో, ఫైరవీల కోసం పవర్ బ్రోకర్స్, వి కాల్డ్ దెమ్ పవర్ బ్రోకర్స్. పవర్ ఉంటేనే వాళ్ళు ఉంటారు. మన బల్బు కదా, బల్బులో కరెంటు వెలిసినట్టు. రెండో అంశం, వాళ్ళు పోయినారు, వాళ్ళకి ఏం తక్కువ చేసిరండి. కడియం శ్రీగారికి ఏం చేశారు, 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చారు, ఒక డిప్యూటీ సీఎం ఇచ్చాము, ఉప ముఖ్యమంత్రి ఇచ్చాము, ఒకసారి ఎంపీ ఇచ్చాము. వాళ్ళ కూతురు రెండో టర్మ్ లో మంత్రి పదవి మళ్ళా వాళ్ళ కూతురికి ఎంపీ కూడా ప్రకటించినాం. ఓడిపోయేటప్పుడు ఇచ్చారంట. ఫైరవుల కోసమో, పైసల కోసమో, దందాల కోసమో, అక్రమాలను తప్పించుకోవడానిక చేసిన పనులు ఏమున్నాయి అవి ఇవి అంటారు కదా, మీరు కూడా మక్కల కుంభకోణం ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పి. అట్లాంటి ఇప్పుడు తీసుకునేటప్పుడు తెలియదు. ఇప్పుడు భరత్ గారు మీరు స్టూడియోకి రమ్మన్నారు, మీరు మంచి వాళ్ళని ఏమన్నా అమ్మే వచ్చాను స్టూడియోలో, మా గన్మెన్ లేరు, డ్రైవర్ లేరు, మీరు మీ ఇద్దరు కెమెరామెన్లు కలిసి నన్ను మర్డర్ చేస్తే నేనేం చేయాలి? నేను మంచి వాళ్ళని లోపలికి వచ్చాను సార్, మనిషి ఉన్నాడు. చాలా మంది కడియం శ్రీ గారు లేరా, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మహేందర్ రెడ్డి గెలిచే సిచ్యువేషన్ లేనప్పుడు 5 సంవత్సరాలు ఖాళీగా రాజకీయాలు ఎట్లా ఉంటారు? మేమేమంటాం, డిప్యూటీ సీఎం చేసిన ఆయన ఓడండి, 2 సార్లు మంత్రి చేసిన ఆయన ఓడండి. పవర్ ఎక్కడ ఉంటా అక్కడ పవర్ బ్రోకర్స్. ఆయన టీడీపీలో మంత్రి, మళ్ళీ మా దాంట్లో డిప్యూటీ సీఎం, మా దాంట్లో ఎంపీ పోయిండు. మహేందర్ రెడ్డి గారు మా దాంట్లో 2 సార్లు ఎంపీ మినిస్టర్, ఆయన రోహిత్ రెడ్డిని ఎందుకు తీసుకున్నారు? ఎవరు రోహిత్ రెడ్డిని పార్టీలో తీసుకున్నారు? మేమేమంటారు, కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా 5 ఏళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా 10th షెడ్యూల్లో రాజకీయ ప్రజాస్వామ్యబద్ధంగా వినాలి 10th షెడ్యూల్లో 3/4 మెజారిటీ ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వచ్చి మాకు మా దాంట్లో జైన్ అయితే అందరూ ఒకసారి జైన్ కాలేదు. జైన్ అయ్యారు, మీరు అందరు జైన్ కాలేదు. ఎలక్షన్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ముందు భరత్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ డైరెక్ట్ గా క్యాబినెట్ లో తీసుకున్నారు. ఫస్ట్ టర్మ్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ డైరెక్ట్ గా క్యాబినెట్ లో తీసుకున్నారు. అప్పుడు అందరూ ఒకటేసారి జైన్ అయితే మీరు అన్నట్టు 2/3 మేమేమంటాం అంటే ఒక్కొక్కరిని ఒక్కోసారి తీసుకుంటారు. వీళ్ళలాగా చెప్పలేము. మేము ప్రజాస్వామ్యబద్ధంగా 10th షెడ్యూల్ ప్రకారం మెజారిటీ ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తే తీసుకున్నాం. ఇలా 23 పేజీ నెంబర్ సార్, కెమెరామెన్ గారు మేనిఫెస్టో తుక్కుగూడలో నిన్న రాహుల్ గాంధీ గారు రిలీజ్ చేసిన దాంట్లో 23 పేజీలో 13 అంశం వాళ్ళు ఏం పెట్టారంటే, వి ప్రామిస్ టు అమెండ్ ద 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ లీవింగ్ ద ఒరిజినల్ పార్టీ ఆన్ విచ్ ద ఎమ్మెల్యే ఆర్ ఎంపీ వాజ్ ఎలెక్టెడ్ an automatic disqualification of the membership in the assembly or parliament. చెప్పేటి నీతి సూత్రాలు సొచ్చేటి వినాలి భరత్ గారు, చెప్పేటి నీతి సూత్రాలు సొచ్చేటి గుడిసెలు. ఇదేందండి అదే స్టేజ్ మీద రాహుల్ గాంధీ గారు అదే పేజీ మీద మేము తీసుకున్న ప్రజాస్వామ్యబద్ధంగా 10th షెడ్యూల్ ప్రకారం తీసుకున్నాం. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. వీళ్ళు అదే మేనిఫెస్టోలో 23 పేజీలో 13 అంశంలో చేర్చి అదే స్టేజ్ మీద తెల్లం వెంకట్రావు గారు తీసుకుంటారు, రంజిత్ రెడ్డి గారు ఉంటారు, కడియం శ్రీ గారు ఉంటారు, కడియం కావ్య గారు ఉంటారు, అదే దాంట్లో దానం నాగేందర్ గారు ఉంటారు, అదే దాంట్లో ఇప్పుడు మేమేమన్నామంటే భరత్ గారు మీకు చెప్పచ్చు, 2 టర్ముల్లో మీరు తీసుకున్నారు, మేము తీసుకున్నాము కాదన్నట్లే, రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంగా తీసుకున్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టో ఒకటేసారి రాలేదు. కాంగ్రెస్ మేనిఫెస్టో చూడండి మీరు, కనబడకపోతే నేను దీంట్లో చూపిస్తాను. రాహుల్ గాంధీ లేదండి మీరు చెప్తే రాహుల్ గాంధీ రిలీజ్ చేసే మేనిఫెస్టో ఉంది కాదంట. ఏమంటామంటే మేనిఫెస్టో అది మేనిఫెస్టో ఒకసారి చూపిస్తాను కదా, అక్కడ పబ్లిక్ కూడా ఇప్పుడు ఫిరాయింపుల విషయంలో ఇప్పుడు వీళ్ళనే కాదు ఎమ్మెల్యేలు కాని వాళ్ళు కూడా పోతున్నారు. చూడండి సార్, ఇప్పుడు మీ జిల్లాలో కూడా చాలా మంది వెళ్ళిపోయినారు ఇప్పటికే. ఇది మేనిఫెస్టో సార్, ఇది మేనిఫెస్టో 5 న్యాయ్ 25 గ్యారెంటీ. ఒక్క నిమిషం కనబడుతుందా సార్? 23 పేజీ తీసుకోండి. మీ పాయింట్ నోటెడ్. ఒక్క నిమిషం సార్, లేదు నోటెడ్ కాదు, ఒక్క నిమిషం కెమెరామెన్ దగ్గర తీసుకోండి సార్ ప్లీజ్. నాకు ముఖం కూడా చూపియండి కొద్దిగా. ఇది నేను చదివింది
ఇది అదే స్టేజ్ మీద ఉండి అదే స్టేజ్ మీద మీరు చేస్తే రాహుల్ది చెప్పింది నమ్మాలనా, రేవంత్ గారు చెప్పింది నమ్మాలనా, నీటి ముట్టలుగా భావించాలనా? నేనేమన్నదంటే చెప్పేది ఒకటి ద్వంద్వ నీతి. రాహుల్ కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో డబుల్ ఆర్ ప్రభుత్వం నడుస్తుంది. ఒకటి రాహుల్ గాంధీ కాంగ్రెస్, రెండు రేవంత్ రెడ్డి. ఇంకో డబుల్ ఆర్ ట్యాక్స్ కూడా నడుస్తుంది. రేవంత్ ట్యాక్స్ ఇవాళ బిల్డర్లకు ప్రతి బిల్డర్ ఒక స్క్వేర్ ఫీట్కి 35 రూపాయలు ఇవ్వమంటారు. ఇదేమో ఒకవైపు ఏమో ఈ దందా వడ్ల దందా రైతులకు న్యాయం చేస్తా అని చెప్పి ఇలా మా ప్రభుత్వం ఉన్నప్పుడు 2014-15లో 1360 ఉండే వడ్ల ధర, 15-16లో 1400 ఉండే, 16-17లో 1470 ఉండే, 17-18లో 1550 ఉండే, 18-19లో 1750 ఉండే. ఎప్పుడు పెరిగింది, మంచి పరిపాలన జరిగింది. ఇటు వర్షాలు పడ్డాయి, పాలన అంటది. 78 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి 2 రోజులలో పైసలు ఇచ్చిన దమ్మున్న తెలుగు ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు. ఇవాళ 35 లక్షలకు దిక్కు లేదు. మా 35 లక్షలు పండించిన మిగులు పంటను వినాలి. రేపు కరువు వస్తే భరత్ గారు, రేపు కరువు వస్తే బువ్వ లేకుండా రేవంత్ రెడ్డి లేదా తుమ్మల నాగేశ్వర్ ఏమంటారంటే మేము December 3 తర్వాత అధికారంలోకి వచ్చాం, మా వర్షాకాలం అయిపోయింది, మా మీద ఎట్లా ఏమంటామంటే ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఒకటి నంబర్ 1. ఒకవేళ కరువు వస్తే ఈ 35 లక్షల మెట్రిక్ టన్నులు ఈ ప్రాంతంలో నిలువ ఉంటే మనందరికి బువ్వ దొరుకుతుంది. రేపు పంటలు వండక 20 లక్షలు ఎగిరినాయి, రేపు 60 లక్షలు ఎండిపోతే రేపు తినడానికి బువ్వు ఉండదు భరత్ గారు మీకు మాకు. ఆ 35 లక్షల ఎకరాలను ఇయ్యాల 21,83 రూపాయలు ఉంటే ఆ 21,80 రూపాయలకు తగ్గించి మా దానికి డబ్బునము, సూది, గోనె సంచి, ట్రాన్స్పోర్ట్, రైస్ మిల్లర్ కమిషన్ రైస్ మిల్లర్ గురించి కాదు మాట్లాడితే మీరు అర్థం చేసుకుంటలే. 2,600 రూపాయలు ఖర్చు అయ్యి ప్రభుత్వం కొంటే 1900 గ్లోబల్ టెండర్లను పిలిచి ఇలా 1,450 కోట్ల కుంభకోణం చేశారు. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క వాటా ఎంత, కోమటిరెడ్డి బ్రదర్స్ వాటా ఎంత, నిజామాబాద్ సుదర్శన్ రెడ్డి వాటా ఎంత, మహబూబ్నగర్లో జూపల్లి గారి వాటా ఎంత, ఇక్కడ కరీంనగర్లో వీరి వాటా ఎంత, పొన్నం ప్రభాకర్ గారిది, ముఖ్యమంత్రి గారి వాటా ఎంత, అసలు ఈ మనీ ఇన్వాల్వ్ అయింది. కేంద్రం కమిషన్ ఇస్తుంది దీంట్లో కిలోకి. మీకు తెలుసు భరత్ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఇస్తుంది. కేంద్రం డబ్బులు ఇన్వాల్వ్ అయినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం యొక్క ఈడీ, సిబిఐలు ఎందుకు చర్య తీసుకుంటలేవు? సుమోటోగా కేసులు ఎందుకు పెడతలేవు? కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడతారు? తీసుకొచ్చారు. ఈడీ, సిబిఐ కాంగ్రెస్ మీద చర్య తీసుకోవాలంటారు. కాదు, వడ్ల కొనుగోలు కుంభకోణంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీదతో సహా ముఖ్యమంత్రి వీళ్ళందరూ తీసుకోవాలా. ఇస్తున్నా కదా, కంప్లైంట్ ఇస్తా. ఇంకోటి, బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడతలేరు? అదే విధంగా కిషన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేరు? అరవింద్ గారు అరుస్తారు కదా పొద్దంతా, దీని మీద ఇంత పెద్ద కుంభకోణం మీద ఎందుకు మాట్లాడతలేరు? అదే విధంగా బీజేపీ నాయకులు ఈటల రాజేందర్ గారు ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు కొనుగోలు కొనుగోలు కాదు సార్, పాత వడ్ల మీరు. ఐఎమ్ సారీ భరత్ గారు, మీరు వేరే దాంట్లో 35 లక్షల మెట్రిక్ టన్నులు 1,900 రూపాయలు లెక్క మీరు 21,83 రూపాయల ఎంఎస్పి రేట్ ఉంది. దాని ట్రాన్స్పోర్ట్ దీని వెనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రులు, జిల్లాలలో మంత్రులు, రైస్ మిల్లర్లతో కుమ్మక్కు, గ్లోబల్ టెండర్లో ఉన్న వాళ్ళు అందరు రావాలి, చర్యలు మరి తీసుకోవాలి. లేదంటే సుమోటో కింద ఈడీ, సిబిఐ తీసుకోవాలి. సిబిఐ, ఈడీ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తాం. కవితను ఇప్పుడు అరెస్ట్ చేశారు, ఈడీ అరెస్ట్ చేసింది, ఇప్పుడు సిబిఐ కూడా కస్టడీలోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఒకవైపు ఈడీ, సిబిఐ దుర్వినియోగం అంటారు, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ మీద ఈడీ, సిబిఐ ఎంక్వైరీ. ఇప్పుడు దుర్వినియోగం మేము పొలిటికల్ డ్రామా అని చెప్పినాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఈడీ, పొలిటికల్ కేసులు. ఇది మీకు క్లియర్ గా చెప్తున్నాం కదా, డాటా ఇస్తున్నాం, కొన్న ధర చెప్తున్నాం, అమ్మిన ధర చెప్తున్నాం, ఎంఎస్పి రేట్ చెప్తున్నాం, ఎన్ని మెట్రిక్ టన్నులు అమ్మిన చెప్తున్నాం, గ్లోబల్ టెండర్లు చెప్తున్నాం. గలంలో కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది తెలుసా? టిఆర్ఎస్, బీజేపీ రెండు కూడా మ్యాచ్ ఎట్లా అవుతుంది సార్? అందుకనే పార్లమెంట్ సంవత్సరం పాటు ఈ లిక్కర్ కేసును సంవత్సరం పాటు సాగదీసి మొన్న అరెస్ట్ చేశారు. బీజేపీ మేము ఒక్కటైతే కవిత గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? నంబర్ 1. నంబర్ 2, రఘునందన్ ఎవరు ఓడించారు? ప్లీజ్ మీరు అడిగిరికి వచ్చానని చెప్పనియండి. రఘునందన్ గారిని ఎవరు ఓడించారు? మేమే ఓడించాం. ఈటల రాజేందర్ గారిని ఎవరు ఓడించారు? మేమే ఓడించాం. కిషన్ రెడ్డి గారిని ఎవరు ఓడించారు? మేమే ఓడించాం. బండి సంజయ్ గారిని ఎవరు ఓడించారు? బీజేపీ. మేమే ఓడించాం. ఏదో ఒక టైంలో సార్, ఏదో ఒక టైంలో బండి సంజయ్ గారిని ఎవరు ఇప్పుడు ఓడిస్తాం. మళ్ళీ బండి సంజయ్ గారిని ఎవరు ఓడించారు? అరవింద్ గారిని నిజామాబాద్ కొరుట్లలో ఎవరు ఓడించారు? బీజేపీ, బీఆర్ఎస్ ఒకటైతే మేము ఎందుకు ఓడిస్తామండి? రెండోది, కవిత గారిని వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తారు? పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో అరెస్ట్ చేయకపోవడం సార్, మీ బిడ్డ ఉంది, నా బిడ్డ ఉంది సార్. ఐఎమ్ సారీ, మీ కొడుకున్నాడు,
మనం దేనికైనా లబ్ధి పొందడానికి మన కొడుకుని జైలుకు పంపుతామా సార్? నా బిడ్డని నేను జైలు పంపుతానా సార్? మరి ఎందుకు కేసీఆర్ వెళ్ళి కలవట్లేదు? మీరు వినొచ్చు, మీరు వినాలి. ఇప్పుడు కేసీఆర్ వెళ్ళి ఒక్కసారి కూడా ఎందుకు కేసీఆర్ అనేది ఒక ఉద్యమ నాయకుడు, ఆయన మాట్లాడేటప్పుడు మాట్లాడతాడు, కలిసేటప్పుడు దాని కలుస్తాడు. గురించి అసలు సేవల సభ కూడా జరిగింది, అలా మాట్లాడలేదు. చెప్తాను పూర్తిగా ఏంటంటే నేను గొబెల్స్ ప్రచారం కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇప్పుడు నేను ఏమంటాను, కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి అన్నారు ఇది ఒక డ్రామా, ఇది ఒక సీరియల్ గా నడుస్తుంది. మేమేమంటున్నాం కదా, ఇలా ఫోన్ ట్యాంపరింగ్ డ్రామా, అలా ఈడీ డ్రామా అని కూడా అంటున్నాం. ఎందుకు అంటున్నాం అంటే ఇప్పుడు మీరు క్రీస్తు పూర్వం వినాలి సార్. ఇప్పుడు ఒక ఇది కార్తీక దీపం సీరియల్ లాగానేమో ఫోన్ ట్యాపింగ్ నడుస్తుంది. ఆడ ఈడీజం, మోడీ ఈడీజం ఏంది, ఆయన ఈడీ ట్యాంపరింగ్ చేస్తుంది. ఇప్పుడు ఈడీలా కొన్ని చెప్పుకుందాం. చరిత్రకు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లాగా మోడీకి నచ్చిన వాళ్ళు జేబులా కొద్దిగా డిస్టర్బ్ చేయకండి సార్. ఒక నిమిషం 22 సెకండ్లు వీడియో మీరు కూడా చూసుకోండి. ఒక్క నిమిషం 22 సెకండ్ల కంటే ఎక్కువ చెప్ప. రెండోది మోడీయిజం ఈడీయిజం. ముందు మోడీ వస్తాడు, తర్వాత ఈడీ వస్తాడు. ముందు ఈడీ వస్తాడు, తర్వాత మోడీ వస్తాడు. కవిత విషయంలో కూడా అదే జరిగింది. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లాగా బీజేపీలో చేరకముందు ఈడీ కేసులు, చేరిన తర్వాత నిలిపివేత. దానికి కొన్ని మచ్చుతునుక కొంత ఒక్కర ఇద్దరు కాదు, వందలాది నేతలు. నేను ఒక 10 చెప్తా అంతే. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గారు సహకార శాఖలో మనీ లాండరింగ్ కేసు ఈడీ విచారణ. బీజేపీలో చేతులు కలిపాక కేసు మూసివేత. కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ ఎయిర్ ఇండియా రెండే చెప్తాను. ఎయిర్ ఇండియా విమానాల కొనుగోలుపై ఈడీ సిబిఐ దర్యాప్తు. బీజేపీతో చేతులు కలిపాక కేసు మూసివేత. మీకు కొద్దిగా డీటెయిల్గా చెప్తాను. ఒక్క 2 నిమిషాలు వినలేరు నా మాట. గంటసేపు ఇంటర్వ్యూకి వచ్చాం. వినండి. శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సార్నిక్ శివసేనలో ఉన్నప్పుడు ఈయన కంపెనీలో ఈడీ సోదాలు దర్యాప్తు. సిండేతో కలిసి బీజేపీతో ఒక నిమిషం కూడా ఇంటలేరు మీరు. 20 సెకండ్లు తగడగా చెప్తున్నా. అస్సాం సీఎం హిమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్ మంత్రిగా ఉన్నప్పుడు శారదా చిట్ ఫండ్ స్కామ్, గౌహతి వాటర్ పైప్ లైన్ స్కామ్లో సిబిఐ ఈడీ విచారణ. బీజేపీలో చేరాక ఫైల్ క్లోజు. ఎన్సీపీ నేత హసన్ ముష్రీఫ్ ఆయన చక్కెర పరిశ్రమపై ఈడీ దాడులు. బీజేపీతో కలవగానే విచారణ నిలిపివేత. శివసేన యూత్ యావత్మాల్ ఎంపీ భవానా గావ్లీ ఆమె వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు. సిండేతో చేరిన తర్వాత కనీసం ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు. శివసేన ఎమ్మెల్యే యామిని ఆమె కుటుంబం ఫెమా నిబంధనలు ఉల్లంఘించేది. ఈడీ ఐటీ దాడులు. బీజేపీలో చేరగానే కేసులు పురోగతి లేదు. ఇంకొక 3 ఉన్నాయి అంతే. టీడీపీ రాజ్యసభ సభ్యులు మీకు తెలుసు, సీఎం రమేష్ గారు, సుజన చౌదరి బ్యాంకులకు రుణాల ఎగవేత కేసులో ఈడీ ఐటీ కేసులు. ఆంధ్ర మాల్యాలను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ డిమాండు. ఆంధ్రమాల బీజేపీలో చేరగానే విచారణ నిలిపివేత. ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రజలంతా చూస్తున్నారు ఏం జరుగుతుంది దేశవ్యాప్తంగా. పంజాబ్ సీఎం అంత సీఎంలే, కేజ్రీవాల్ కూడా భయం చేస్తారు. పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ కుమారుడు రవీందర్ సింగ్ ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఈడీ సిబిఐ ఐటీ కేసులు. బీజేపీలో అమరేందర్ సింగ్ చేరగానే కేసులో పురోగతి లేదు. మన రాష్ట్రంలో శరత్ చంద్రారెడ్డి లిక్కర్ కేసులో సెక్షన్ 306 ప్రకారం క్షమాభిక్షను పెట్టిరు. ఎలక్ట్రికల్ బాండ్ 25 కోట్లు ఇవ్వగానే ఆయన మీద మాఫీ. టీఎంసీ ఎంపీ సువేందు అధికారి డొల్ల కంపెనీ ద్వారా మనీ లాండరింగ్ అని కేసు. మళ్ళా అక్కడ పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ మీద పోటీ చేసిండు. తర్వాత ప్రతిపక్ష నేతగా ప్రమోషన్. వైసీపీ అరకు ఎంపీ గీత తప్పుడు పత్రాలతో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి 42 కోట్లు కొల్లగొట్టారని సిబిఐ దర్యాప్తు. బీజేపీలో చేరగానే చర్యలు నిల్లు. అరకు బీజేపీ అభ్యర్థిగా అవకాశం. కలకత్తా మాజీ మేయర్ సోవన్ చటర్జీ శారదా చిట్ ఫండ్ కేసులో ఇంకా 2 ఉన్నాయి సార్. సిబిఐ దర్యాప్తు. బీజేపీలో చేరగానే దర్యాప్తు నిలిపివేత. ఏడాది తర్వాత తిరిగి టీఎంసీలో చేరగానే అరెస్టు. ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. ఎన్సీపీ మంత్రి షగన్ భుజ్బల్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణ. అరెస్టు, బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత బీజేపీలో దోస్తి. ఆ తర్వాత నత్తనడగా కేసు విచారణ తీరు పట్ల ప్రత్యేక కోర్టు అసంతృప్తి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కృపాశంకర్ సింగ్ అక్రమాస్తులు మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణ. బీజేపీలో చేరిన తర్వాత కేసు మూసివేత. లాస్ట్ ఉంది సార్. యూపీ నుంచి లోక్సభ టికెట్ ఇచ్చి బీజేపీ. గోవా కాంగ్రెస్ మాజీ సీఎంలు చెప్తా ఉన్నా. నేనేదో రోడ్డు మీద పోయే చెప్పరాజుల గురించి చెప్తలేదు సార్. మాజీ సీఎం దిగంబర్ కామత్ ప్రభుత్వ కాంట్రాక్ట్లో మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణ. 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేతో కలిసి బీజేపీలో చేరాక ఈడీ కేసులో పురోగతి శూన్యం. కాంగ్రెస్ మహారాష్ట్ర సీఎం అశోక్ చవాన్ ఆదర్శ హౌసింగ్ సొసైటీ అక్కడ నిన్న మొన్న అయిపోయింది. హౌసింగ్ సొసైటీలో ఏం చేస్తారు చెప్తారు. బాగా ఇంట్రెస్ట్ మొత్తం షోలో ఇదే ఉంటుంది. సిబిఐ కేసు దర్యాప్తు. బీజేపీలో చేరగానే కేసు నిలిపేద. బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడు. కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్ బొగ్గు స్కామ్. దాని తర్వాత నిలిపివేత. బొగ్గు స్కామ్ విచారణ గాలికి పోయింది. టీఎంసీ ఎమ్మెల్యే తపస్ రాయ్ సివిల్ పనులో మనీ లాండరింగ్ ఈడీ కేసు విచారణ. బీజేపీ నుంచి ఎంపీగా పోటీ నిలిచిపోయిన ఈడీ విచారణ. కాంగ్రెస్ నేత ఇంకొకటి ఉంది. కాంగ్రెస్ నేత అర్చనా పాటిల్ కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ కోడల్
ఆమె కంపెనీపై ఐటీ దాడులు కేసులు. ఫిబ్రవరి 2024లో ఐటీ క్లీన్ చిట్, మార్చిలో బీజేపీ చేరిక. లాతూర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థి గీతా కోడా బొగ్గు స్కామ్లో సిబిఐ విచారణ. తర్వాత జార్ఖండ్ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ. ఎన్సీపీ నేత బాబా సిద్దికి మనీ లాండరింగ్లో ఉన్నారు. అజిత్ పవార్తో కలిసి బీజేపీతో చేతులు కలిపాక నిలిచిపోయిన ఈడీ విచారణ. లాస్ట్ 23ది కాంగ్రెస్ నేత జ్యోతి మిర్దా షేర్ మార్కెట్ మోసాలకు సంబంధించి జ్యోతి మిర్దా కంపెనీలపై ఈడీ దాడులు. బీజేపీలో చేరిక. రాజస్థాన్ నుంచి లోక్సభ టికెట్ నిలిచిపోయిన ఈడీ విచారణ. అమ్మయ్య. ఇది మా కవితక్కది ఈడీ కథ. మీరు అర్థం చేసుకోండి. ఈ లిస్ట్ కూడా మీద పెట్టుకోండి ఎప్పటికన్నా. ఎలక్షన్స్ ఇంకా 1 month ఉంది, ఎగ్జాక్ట్లీ 1 month. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రిఫరెండం అంటారు. ఒకవేళ బీఆర్ఎస్కు మీరు అన్నట్టు సరే 17 కాదు 4-5 సీట్ల కంటే కూడా తక్కువ వస్తాయి, 3-4 సీట్ల కంటే కూడా తక్కువ వస్తాయి, ఏంది మీ తరపున ఏంది? ఆయన రిఫరెండం అంటారు. ఏముంటుంది రిఫరెండం? మేము ప్రజలు ఓటుతో అంటే రేవంత్ రెడ్డి పాలన హర్షిస్తున్నట్టు ఓటమును సమానంగా స్వీకరిస్తాం. తర్వాత ఉంటుంది కదా ఈ పథకాలన్నీ వేయాలి కదా. 420 పథకాలు మేము వదలం కదా. వెంటాడి ఏపిస్తాం. ఇవి మీరు అనుకుంటున్నారేమో వదులుతామని. మీరు చదవనిస్తలేరు, మాట్లాడిస్తలేరు. వినాలే, మాకేం సంబంధం అండి? ఏ రాష్ట్రాల్లో పైసలు ఉండేవి? అమెరికా అభివృద్ధి చెందిన అమెరికా, రష్యా, చైనా దగ్గర కూడా డబ్బులు ఉండేవి. దానికి అప్పులు చేస్తారు. వినాలే, అప్పులు చేస్తారు, దాన్ని అభివృద్ధి చేస్తారు, దానికి రెవెన్యూ క్రియేట్ చేయాలా. మా ముఖ్యమంత్రి గారు ఎట్లా క్రియేట్ చేశారండి? ఎట్లా క్రియేట్ చేశారు? మా మిగులు రాష్ట్రం ఇచ్చామంటారు. ఏ మిగులు? 5,000 కోట్లు మిగులు రాష్ట్రమా? 5 లక్షల కోట్లు రైతుల కోసం ఖర్చు పెట్టాం మేము. కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాం. మిషన్ భగీరథకు 40,000 కోట్లు, 63 లక్షల ఉంటుంది. మీలాంటి వాళ్ళు, భరత్ లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు ఏంటంటే ఎలుకలు ఉన్నాయని చెప్పి ఇల్లు గాల పెట్టుకున్నారట. స్టూడియోలో ఎలుకలు వచ్చినాయని చెప్పి మీ కెమెరామెన్లకు పెట్టి అరే ఎలుకలు ఉన్నాయరా ఇల్లు గాల పెట్టండి అని చెప్తాను. ఎక్కడైనా పిల్లర్ పర్ర పడితే, ఒక గోడ పర్ర పడితే రిపేర్ చేసుకోరండి? ఆ తెలివి మనకు లేదా? 2 పిల్లర్లు ఉన్నాయి, ఒక 50 కోట్లు ఖర్చు పెట్టి రిపేర్ చేయండి. దాని చుట్టుపక్కల స్టీల్ బ్రిడ్జ్ కట్టండి, సిమెంట్తో దాన్ని రిపేర్ చేయండి. నిపుణుల కమిటీ బొంగు ఏం లేదు, కమిటీ లేదు, ఏం లేదు. ఉత్తగా బదనాం చేయాలి, ఆపరేషన్ డైవర్షన్ చేయాలి. ఇవే ఫేకుడు మాటలతోని మళ్ళీ మేము ఎందుకు మరి 2 ఏళ్లలోనే కుంగిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంత జపాన్ లో భూకంపం వస్తుంది. దానికి వినండి, రాష్ట్ర భూకంపం వచ్చిందా? మొన్న అమెరికాలో ఒక బ్రిడ్జ్ కూలిపోయింది. దానికి అమెరికా ప్రెసిడెంట్ రిజైన్ చేయన్నా? ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడతారు? కాళేశ్వరం ఏమైనా జరుగుతాయండి. ఇప్పుడు కాళేశ్వరం ఈజే కేసీఆర్ ఒక ఆయన చెప్పుకునే తరతరాలు చెప్పుకునే గొప్ప ప్రాజెక్ట్. దానిలో క్వాలిటీ లేకపోతే పోనీ మేడిగడ్డనే ప్రారంభించిందే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. దానిలో కీలకమైన ప్రాజెక్టే అట్లా జరిగితే దానికి రెస్పాన్సిబిలిటీ వహించాలి. లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ 3 సంవత్సరాలు చేశారు. 1400 కిలోమీటర్ల కాలువలు తవ్వించారు, 15 బ్యారేజీలు, మోటార్లు. క్వాలిటీ లేదు కదా అంట, క్వాలిటీ లేదు కదా అంట. ప్రపంచంలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. నో డౌట్. తప్పు. ప్రధానమంత్రి వేస్ట్ అయిపోయినాయి 1,00,000 కోట్లు అంటారు. తప్పు. 2 పిల్లర్లు 1,00,000 కోట్లు కాదు, 1,400 కిలోమీటర్లు లిఫ్ట్ ఇరిగేషన్లు, బ్యారేజీలు ఉన్నాయి. మల్లన సాగర్ ఉంది, సుందిల్లా ఉంది, ఇక్కడ రంగనాయక సాగర్ ఉంది, మల్లన సాగర్ ఉంది. 3 కాదు, మల్లన సాగర్ ఉంది. అనేక లిఫ్ట్ ఇరిగేషన్లతో కూడుకున్నది. మీకు తెలియంది కాదు, ఇవన్నీ ఉన్నాయి. అదొకటే కాదు, బట్ ఆ మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ ఇప్పుడు మేడిగడ్డ నుంచి వస్తేనే కదా. మేడిగడ్డలో అటు లాస్ట్ కు 2 ఉన్నాయి పిల్లర్లు, కొద్దిగా పరలేడిసినాయి. 15 నుంచి పోయినాం కదా. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేము 150 మంది పోయినాం కదా. మాజీ ఎమ్మెల్యే. అక్టోబర్ లోనే జరిగింది కదా ఎలక్షన్ కంటే ముందు. మీరు ఎందుకు అక్టోబర్ నుంచి డిసెంబర్ ఎండాకాలం అప్పుడు ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఎండాకాలం అప్పుడు ఎందుకు ఎవరిని కిందికి ఎంత అతి తెలివి లేని వాళ్ళు అయితే మాత్రం కిందికి సముద్రంలోకి నీళ్ళు వదులుతారు. భరత్ గారు రిపేర్ చేయించచ్చు. సముద్రం కాదు, గోదావరి. వినండి, తప్పు జరిగింది అనుకో, తప్పు జరిగితే విచారణ పెట్టండి, పనిష్మెంట్. నేను జీవన్ రెడ్డి గారు నేను అనేది ఏంటంటే సముద్రం కిందికి సముద్రమేనా? మేడిగడ్డ కిందికి పోతే వెళ్ళిపోతాయి కదా, సముద్రం లెక్క పోతాయి కదా. ఎక్కడైనా పోనీ 5 TMCల నీళ్ళని వదులుతారా? కరెంట్ బిల్లు కట్టలేక, ఆలోచన లేక. అదొక ఆలోచన. పంటల కంటే పంటలకు ఏమంటున్నాం అంటే వాళ్ళు ఏమంటారో మాకు తెలియదు. అవకాశం ప్రజలు వాళ్ళకి ఇచ్చిర్రు,
2 పిల్లర్లు నేను ఒకటి క్లియర్ అడుగుతాను, చేయాలి కదా. అక్టోబర్ లో జరిగింది మేడిగడ్డది కదా, మీరు అక్కడికి ఎవరిని పోనివ్వలేదు. రాహుల్ గాంధీ కూడా అక్కడ దాకా పోయి వచ్చాడు. రాహుల్ గాంధీ కూడా అక్కడ దాకా పోయి వచ్చాడు. అక్టోబర్ నుంచి డిసెంబర్ 3 మధ్య మీరెందుకు రిపేర్ చేయలేదు? మధ్యలో రైతులు నష్టపోతున్నారు కదా. ఇప్పుడు ఆ మేడిగడ్డ అన్నారం సుందిల దగ్గర ఇప్పుడు నా ఊరు ధర్మపురి కూడా ఉంది, అక్కడ కూడా పంటలు ఎండిపోయినాయి. స్టోరేజ్ ఉంచినాం మేము, కిందికి వదిలింది రేవంత్ ఆ రెడ్డి. బ్యారేజ్ మీరు ఎందుకు బ్యారేజ్ 2 పిల్లర్ చేస్తారండి. అప్పుడు 2 నెలల్లో వాటర్ ఫుల్ ఉన్నాయి కదా, అప్పుడు వాటర్లో ఎట్లా చేస్తారు? వాటర్ ఫుల్ ఉన్నాయి, పంటలకు వాడుకుంటున్నాం, ఎత్తిపోస్తా ఉన్నాం, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎత్తిపోతా ఉన్నాం, పోచంపేటకు రివర్స్ పంపింగ్ ద్వారా అక్కడ కింది కాలువకు పంపిస్తూ ఉన్నాం, ఇక్కడ నుంచి మీదికి ఎత్తిపోస్తూ ఉన్నాం, అక్కడ నుంచి మల్లన్న సాగర్కి పంపుతూ ఉన్నాం. ఇవన్నీ చూడకుండా మీరు మాట్లాడితే ఎట్లా? మరి ఎక్కడ పోయిందండి ఇవాళ 78 లక్షల మెట్రిక్ టన్నులు మేము కొంటే ఇవాళ ఏమైంది? లాస్ట్ ఇయర్ మేము ఈ సమయంలో 78 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం, ఇలా 30 లక్షలు కూడా దిక్కు దివానా లేదు. 2014-15లో కరువు వచ్చినప్పుడు మీరు కూడా ఎక్కువ ఏం మాట్లాడతారు సార్? కరువు 14, 15, 16 అద్భుతంగా, 17, 18 లాస్ట్ 15 తర్వాత మంచి పంటలు దేశంలో నంబర్ 1 వచ్చినాం. పంజాబ్ లో ఒక స్థాయి మించి వచ్చినాం. మేము వడ్ల పంటలో దేశానికి అన్నం పెట్టినాం. మేము రైస్ ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు దేశానికి కరెన్సీ ఎక్స్పోర్ట్ వరేసుకుంటే ఊరే అన్నారు. వినాలి సార్, మేము దేశానికి రైస్ ఎక్స్పోర్ట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు దేశంలోని 29 రాష్ట్రాల కరెన్సీ ఎక్స్పోర్ట్ చేస్తుండ్రు. కరెన్సీ ఎక్స్పోర్ట్ అంటే ఇప్పుడు అన్ని దేశం అంతా ఇల్లే కదా ఎలక్షన్ కొట్లాడేది. ఈ 1450 కోట్లు తీసుకుపోయి అక్కడ కప్పం కట్టిండు రాహుల్ గాంధీ. మీరు ఇవ్వలేదా? కుమారస్వామికి ఇవ్వలేదు, అఖిలేష్ యాదవ్ మా పార్టీలో అవి బొంగు మహారాష్ట్రలో ఖర్చు పెట్టలేదు. మీరే ఖర్చు పెట్టారు మహారాష్ట్రలో. మహారాష్ట్ర ఇన్ఛార్జ్ మీరే. వినాలా? మహారాష్ట్రలో ఎక్కడ నుంచి పైసలు బహిరంగ సభలో ఖర్చు బహిరంగ సభలు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. అక్కడ ఏం మాట్లాడతారు? నేనే కదా ఇన్ఛార్జ్. స్వచ్ఛందంగా వచ్చారు అక్కడ. ఎందుకు డబ్బులు జీవన్ రెడ్డి మహారాష్ట్రలో సభలు సక్సెస్ చేశారు. అక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ లో మంచి మూమెంట్ తీసుకొచ్చారు. మొత్తం సొంత గడ్డ మీద ఓడిపోయినారు. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే తప్పదు అది. కొన్నిసార్లు కర్నూలు సాగుకు 100 కారణాలలాగా మేము ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. మహారాష్ట్రలో ఎక్కువ తిరగడం మైనస్ అయిందా? అది కొంత మహారాష్ట్ర ఇప్పుడు మా బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. మై బాస్ వాట్ విల్ సే ఐ విల్ ఫాలో ఇట్. దట్ ఈజ్ మై కేసీఆర్ సార్. ఆయన చెప్తే మేము ఫాలో పోయినాము. ఓడిపోతే ఓడిపోయినాం, దాంట్లో ఏముందండి. ఇప్పుడు అక్కడ కేటాయించడం వల్ల 1 నెల రోజులు ఎక్కడ ఎలక్షన్ ముందే లేదు, 4 నెలలు అక్కడే ఉన్నా. ఇంటింటికి పాదయాత్ర చేసిన, ప్రతి గ్రామంలో వేలాది మందిని కలిసిన, ప్రతి ఇంటికి పోయినాం. నేను పోయినా, మా భార్య తిరిగింది, ప్రజలంతా తిరిగారు. ఇప్పుడు మేము అనేది ఏంటంటే ఒక ఓటమినే మీరు వేరే ఏదో దాన్ని చేస్తే ఎట్లా అండి? ఈ దేశంలో అనేక మంది పెద్ద మేధావులు ఓడిపోయారు. మీరు అన్నట్టు ఎన్టీ రామారావు ఓడిపోయారు. ఈ ఓటమిని గెలిపోవడం. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెడితే ఓడిపోయారు. ఎన్టీఆర్ నా చెప్పు నిలబెట్టడం గెలుస్తుందంటే ఓడిపోయారు. అంటే అధికారం ఎప్పుడైతే తలకెక్కుతుందో అప్పుడు గెలుస్తారు. ఇప్పుడు జీవన్ రెడ్డి కూడా అధికారం తలకెక్కింది అని ప్రజలు భావించారు. అట్లా ఏం లేదు, వాళ్ళు ఏం భావించలేరు. వాళ్ళు వేసే ఓట్లు వేసిర్రు 40,000, ఇంకో 15,000 ఓట్లు వస్తే గెలిచేటోని. 15,000 వస్తే గెలిచేటోని. పెద్ద తేడా లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఇతర కాంగ్రెస్ పార్టీకి 1.40%, 1.5%. మేము తేడా 1.5%, నాట్ ఏ బిగ్గర్ డిఫరెన్స్. 15,000 ఓట్ల మెజార్టీతో గెలిపారు. ఈసారి 15,000 ఓట్లతో ఓడిపోయారు. అంతే కదా సార్. 15,000తో గెలిచాం, రెండోసారి 30,000తో గెలిచాం. ఈ రాష్ట్రంలో 15 సీట్లు 2,000 ఓట్లతో పోయాం. బోధన్లో 3,000 ఓట్లతో ఓడిపోయాం. ఆలయ వెంకటేశ్వర రెడ్డి గారు 2-3,000 ఓట్లతో ఓడిపోయారు. దేవరకాద్ర అట్లా 15 సీట్లు మేము 2-3,000 ఓట్ల తేడాతో ఓడిపోయాం. మేము 65 సీట్లు, కొద్దిగా అదైతే 65 సీట్లు 70 సీట్లతో ప్రభుత్వం వచ్చేది మాకు. వాట్ నెక్స్ట్ ఫర్ జీవన్ రెడ్డి? ఏంటి? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతగా కొట్లాడతా, ఆర్మూర్కు రావాల్సిన నిధులు కొట్లాడతా. 100 రోజులు గ్రేస్ పీరియడ్ ఇచ్చినాం, 23 రోజులు ఇచ్చినాం. అక్కడ అరాచకాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళకు ఇన్ఛార్జీలకు పవర్లు ఇచ్చినామంటారు. వాళ్ళేమో ఎగబడి వసూలు చేసుకుంటారు. మొరం దందా ఎత్తురు, ఇసుకే దందా ఎత్తురు. ఆర్డీఓ ఒక ఇన్ఛార్జిని పెట్టిరు, కమిషనర్కి ఒక ఇన్ఛార్జిని పెట్టిండు, ఎంఆర్ఓ ఒక ఇన్ఛార్జిని పెట్టి కొనసాగిస్తూ ఉన్నారు. 100 రోజులు అయింది. ఇప్పుడు బయటకు వచ్చినాం, అక్కడ నిలదీస్తాం. 100% ఫైట్ చేస్తాం. ఐఎమ్ ఫైటర్, ఐఎమ్ లాయర్, ఐఎమ్ సుప్రీంకోర్టు అడ్వకేట్. ఐ ప్రాక్టీస్ అండ్ హైకోర్టు 12 years. నేను లాయర్, నేను కొట్లాడే వ్యక్తిని. సావైన బతికైనా కొట్లాడతాం. యుద్ధమే కదా. నాకు వేరే వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎవరన్నా నన్ను వచ్చి పార్టీలో చేయమని చెప్పినా, నేను నాకు మంత్రి ఇచ్చినా, ముఖ్యమంత్రి ఇచ్చినా, కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది ఫోన్లు చేశారు. చాలా మంది పెద్దవాళ్ళు ఫోన్ చేశారు. రండి ఇంకేముంది అన్నారు. ఏం లేదు, నేను ఒక సర్పంచ్, మా అమ్మ కాదు, ఉప సర్పంచ్ మా నాన్న కాదు. అట్లాంటిది నన్ను 2 సార్లు ఎమ్మెల్యే, తక్కువ వయసులో నన్ను ఎమ్మెల్యేగా చేసిన ముఖ్యమంత్రి దేవుళ్ళ అంటాడు.
ఆయనతోనే ఉంటా. మళ్ళీ చెప్పిన బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, మై బాస్ ఈజ్ కేసీఆర్, ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ డై ఫర్ మై బాస్ అని చెప్పిన. అది చెప్పి ఏం చెప్పిన అంటే మీరు మంత్రి ఇచ్చినా ముఖ్యమంత్రి ఇచ్చినా కానీ ఏ పార్టీ మారను, ఇక్కడే ఉంటా, కేసీఆర్ బతుకున్నంత కాలం ఆయనతోనే ఉంటా, అదే కండ పట్టుకొని చచ్చిపోతా అని చెప్పిన. అంత గట్టిగా చెప్పిన. Right. నా మీద అనేక కేసులు మీరు అడిగిన ఆర్టీసీ కేసు అని, ఈ కేసు అని, కరెంట్ కట్ అని, ఇల్లుకు నోటీసులు అని, రెడీయా? జైలుకు పోయేందుకు రెడీయా? సిద్ధమే కదా. ఏమని పంపమని చెప్పండి, హ్యాపీగా పోతా. ఫస్ట్ నీకే ఫోన్ చేస్తాను, అన్న వెళ్తున్నా అని చెప్పి. ఓకే, మరి ఏం చేస్తా. రైట్, ఆల్ ది బెస్ట్ జీవన్ రెడ్డి గారు. సో మొత్తానికి జీవన్ పొమ్మంటావా? రెడ్డి సాలిడ్ గా చెప్తున్నారు. అంతే కదా. ప్రతిపక్షంలో ఉన్న తర్వాత అన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా ఏ పార్టీలో ఉన్నా. Yes. మీరు రేవంత్ రెడ్డి జైలుకు పంపించారు. మేము ఆయన పంపలేదు, ప్రతిపక్షంలో మేము పంపలేదు, మేము ఎవరిని పంపలేము, మేము ఎవరిని పంపలేం. వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. రైట్. సో మొత్తానికి జీవన్ రెడ్డి చెప్తున్నారు తను ఫైటర్, ఒక్కసారి తర్వాత బతికున్నంత కాలం కేసీఆర్ తోనే ఉంటాను, పార్టీ మారాలని తనకు కూడా చాలా మంది ఆఫర్ చేశారు. మంత్రి కాదు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన పార్టీ మారను, కేసీఆర్ తోనే చివరి నిమిషం వరకు ఉంటా అని స్పష్టం చేస్తున్నారు. ఇది ఆశన్న గారు జీవన్ రెడ్డితో బిగ్ డిబేట్ విత్ భరత్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.